టార్గెట్ గా 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలను ప్రధానంగా ఎత్తి చూపేటువంటి లక్ష్యంగా రేవంత్ రెడ్డి స్పీచ్ ఇవాళ సభలో ఉండబోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఆయన అసెంబ్లీకి రమ్మంటే కూడా అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ బయట బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే విధంగా ప్రజా పోరుబాట చేయాల్సినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనేటువంటి విమర్శల నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ బయటికి వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, శ్రేణుల్లో ఎట్లాంటి ఉత్సాహాన్ని నింపబోతున్నారు అనేటువంటిది ఒకంత ఆసక్తిగా మారుతుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సంబంధించిన తన మానస పుత్రికైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ కేసీఆర్ని ఒక అవినీతి పరునుగా ముద్ర వేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరే రేవంత్ రెడ్డి ఇలా పర్యటన చేస్తున్నారు. కాబట్టి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది ఆసక్తిగా మారింది. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఈ సభ ఎట్లాంటి జోష్ నింపబోతుంది, ఎట్లాంటి టానిక్ గా కేసీఆర్ తన మాటల రూపంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపబోతున్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, ఓవరాల్ గా ఈ సభకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఒకంత ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే జరిగింది. హరీష్ రావు ఇవాళ సభకు దూరంగా ఉన్నారు. ఆయన సభకు హాజరు కావట్లేదు, ఢిల్లీకి వెళ్లారు. ఇది బీఆర్ఎస్ లో ఒక అంతర్గత కుమ్ములాట మొదలైంది అనేటువంటి ప్రచారం జరిగింది. దానికి బీఆర్ఎస్ నాయకులంతా కూడా దాన్ని పూర్తిగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఓవరాల్ గా ఈ సభ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి ప్రయోజనం కలిగించేటువంటి సభగా మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ బయటికి రావడం అంటే ఒకంత తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సభ ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పండి. ఎందుకంటే దాదాపు ఏడాది పీరియడ్ తర్వాత కేసీఆర్ బయటకు రావడంతో సహజంగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కొత్తమైనటువంటి ఉత్సాహం నిండుతుంది. ఎందుకంటే అందరిలాగా మిగతా రాజకీయ పార్టీ నేతల్లాగా కేసీఆర్ ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి సమావేశాలు పడితే అలాంటి సమావేశాలకు హాజరు కావడము, లేదంటే వాంటెడ్గా రాజకీయ పరమైన ప్రకటనలు చేయడము, మాట్లాడడం లాంటిది కేసీఆర్కు ఉండదు. ముందు నుంచి కూడా ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్కు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రజల నాడిని తెలుసుకొని సరైన సమయంలో బయటకు వచ్చి సరైనటువంటి సమయంలో రాజకీయ ప్రత్యర్థులపైన ఆయన విసిరేటువంటి బాణాలకు వాళ్ళు మరి కోరుకోవడానికి సమయం పడుతున్నటువంటి ఆశాభావాన్ని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా నమ్ముతుంది. దానిలో భాగంగానే గడిచినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇందులో ఎక్కడ కూడా కేసీఆర్ని ఇక్కడ ముందుకు పెట్టకుండా కేవలం హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరితో మాత్రమే పూర్తి స్థాయిలో ఆ ఎన్నికలంతా కూడా నడిపించగలిగింది బీఆర్ఎస్ పార్టీ. అయితే అనుకున్న స్థాయిలో పర్టికులర్గా గ్రౌండ్ లెవెల్లో 10 ఏళ్లలో గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతి విలేజ్లో కూడా కార్యకర్తలు ఉంటారు. ప్రతి మండలంలో అదేవిధంగా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంటుంది. కానీ అనుకున్న స్థాయిలో 10 ఏళ్లతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్న స్థాయి ఫలితాలు సాధించలేకపోయింది. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయి ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. అంత గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అయితే ఏడాది పీరియడ్ తర్వాత కేసీఆర్ బయటకు రావడంతో మరోసారి ఎవరిని టార్గెట్ చేసుకొని ఒక విమర్శలు సంధించబోతున్నారు. ఈ 2 ఏళ్ల పీరియడ్ పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంది, మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వచ్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈ హామీలకు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, నేరుగా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్ని అంశాలను ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఇస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ కూడా కేసీఆర్ విమర్శలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా కేంద్రం నుంచి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కేంద్రం నుంచి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నిధులన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తున్నటువంటి అంశాలను కూడా ప్రధానంగా ఇవాళ సభలో కేసీఆర్ మాట్లాడబోయే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో కేసీఆర్ మరొకసారి తన వాణిని, తన యొక్క టార్గెట్ను ఫుల్ఫిల్ చేయబోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక కొత్త ఉత్సాహం కనబడబోతుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణకు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుంటుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉంది. అక్కడ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో జరిగేటువంటి ఈ స్పీచ్ ద్వారా మరొకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచింపజేసే విధంగా కేసీఆర్ గారి ప్రసంగం ఉండబోతుంది. దాంతోపాటుగా ఇప్పటికే హరీష్ రావు ఢిల్లీ వెళ్ళినటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని కూడా తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయపరమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా కేసీఆర్ మాటల ద్వారా, కేసీఆర్ సభ ద్వారా, మరొకసారి కేసీఆర్ స్పీచ్ ద్వారా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటున్న అంశాన్ని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సభ ద్వారా మరొకసారి సెంటిమెంట్ రాజకీయాలను కేసీఆర్ పండించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల లోక్సభలో తేజస్వి సూర్య బీజేపీకి సంబంధించినటువంటి బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య చేస్తున్న కామెంట్లను కేసీఆర్ ఇవాళ ప్రధానంగా ఈ సభలో ప్రస్తావించేటువంటి అవకాశాలని, అలానే
బీజేపీ ప్రభుత్వ వైఖరిని, ముఖ్యంగా తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వ వైఖరిని కూడా ఆయన ప్రధానంగా ఎండగట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 ఏళ్ల కాలంలో చేసినటువంటి పనుల మీద కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన టార్గెట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక పార్టీ శ్రేణులకు కూడా ఒక కొత్త సందేశానికి కూడా కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. సో తాను ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాను, పార్టీతో పానే ఉన్నాను సో అని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పబోతున్నారు. మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి అంటే ఈ సభలు కనుక చూస్తే సో తొలుత రేవంత్ రెడ్డే తొలుత సభను నిర్వహిస్తే, సభలో రేవంత్ రెడ్డే కనుక తొలుత మాట్లాడితే సో రేవంత్ రెడ్డి మాటలకి కౌంటర్ గా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మేడిగడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సో కాళేశ్వరంలో ఆయన ప్రత్యేక పూజలు చేసిన తర్వాత హెలికాప్టర్ లో ఆయన మేడిగడ్డకు చేరుకున్నారు. సో మేడిగడ్డలో ఆయన అక్కడ ప్రాజెక్టు అంటే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా 3 బ్యారేజ్లు ఉంటాయి. సో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం. సో మేడిగడ్డ తొలి బ్యారేజ్ కాబట్టి సో అక్కడే 2 పియర్లు కుంగిపోయాయి కాబట్టి సో అక్కడ ఈ మరమ్మత్తు పనులను ఆయన పర్యవేక్షించబోతున్నారు. సో గ్రౌండ్ వర్క్ పరిశీలన ఇవాళ రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్, అలానే ఈ మరమ్మత్తు పనుల కోసం 9 మంది నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా నియమించారు. సో దానికి పరీక్షిత్ మెహ్రా అని చెప్పేసి ఒక కల్నల్ని సో సాగునీటి రంగ నిపుణుడు సో ఆయనను కూడా చైర్మన్ గా నియమించారు. సో తను కూడా ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డకు చేరుకున్నారు. సో ఇంజనీరింగ్ నిపుణులతో పాటుగా సో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలానే మిగతా మంత్రులంతా కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డితోని మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తారు. సో అక్కడ గ్రౌండ్ వర్క్ ఎట్లా జరుగుతోంది ఇవన్నిటిని కూడా ఆయన పరిశీలించిన తర్వాత సో వచ్చే ఏడాది అంటే 2027 వర్షాకాలం లోపుగా ఈ పూర్తిగా మళ్ళీ మరమ్మతులన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ వినియోగంలోకి మేడిగడ్డ బ్యారేజ్ తీసుకొచ్చే విధంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి సో ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇవాళ కాటారంలో నిర్వహించేటువంటి సభలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేసీఆర్ చేసేటువంటి అవినీతే కావచ్చు, తప్పిదాలే కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయన ప్రధానంగా ఈ సభలో ప్రస్తావిస్తారు. సో ఆ తర్వాత ఈ సాగునీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లాంటి చిత్తశుద్ధితో ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ 2 సభలు పోటాపోటీ సభలు అనేటువంటివి తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి, ఉత్కంఠను రేపుతున్నాయి. సో నాయకులు ఎవరిపై ఒకరు ఎట్లాంటి ఆరోపణలు చేసుకోబోతున్నారు, విమర్శలు చేసుకోబోతున్నారు, సో ఎట్లా కౌంటర్లు ఇచ్చుకోబోతున్నారు అనేటువంటిది కూడా ఒకంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద అప్డేట్స్ కొనసాగుతాయి.